నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు నగరంలో 51 వార్డుకు సంబంధించి సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని 51వ వార్డు ప్రజలు జగనన్న చేసిన అభివృద్ధి మరియు సంక్షేమంకు ఆకర్షితులై నేడు వైసీపీ నాయకులు కృష్ణకాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో కృపాదనం ఫారూక్, సలీం, శేఖర్, చంద్ర, ఏజాజ్, షేక్ షా, ఫిరోజ్ ఖాదర్ మరియు వారి మిత్ర బృందం సుమారు 200 మంది కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ ఆఫీస్ నందు వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎండి ఇంతియాజ్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి వర్ణికం పంచాయతీ పరిధిలో ముమ్మరంగా సాగుతున్న వైకాపా ఎన్నికల ప్రచారం పెద్దశెట్టి ఆధ్వర్యంలో హుషారుగా ప్రచారంలో పాల్గొంటున్న వైకాపా శ్రేణులు వర్ణికం పంచాయతీ పరిధిలో కట్టమణిపాలెం, బాపడపాలెం, వర్ణికంలో గత వారం రోజుల బట్టి పెద్దశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. పెందుర్తి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలందరికీ మేలు చేయాలనే తపన ఉండే ఏకైక నాయకుడు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, మళ్లీ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలు అవ్వాలి అంటే మళ్లీ సీఎంగా జగనే రావాలి, దానికి గ్రామ ప్రజలు సహకరించాలని వర్ణికం సర్పంచ్ పెద్దశెట్టి పూజా శేఖర్ అన్నారు. కార్యక్రమంలో వర్ణికం వైసీపీ ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు దాదాపు 200 కుటుంబాలు గౌరవ దంపతుల సమక్షంలో చేరిక. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం కనమడకల గ్రామం నుండి 150 కుటుంబాలు, కేతవరం గ్రామం నుండి 30 కుటుంబాలు మహిళలు, ఓర్వకల్లు టౌన్ నుండి 20 కుటుంబాలు గౌరీ చరితారెడ్డి దంపతుల సమక్షంలో వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ గౌరీ దంపతులు పసుపు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసి ఈ 10 రోజులు కష్టపడాలని, పాణ్యం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి టీడీపీ జెండా ఎగరవేయాలని గౌరీ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనోహర్ అన్ని రాసుకో బాబు. మీరు సైడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగల కార్యక్రమాన్ని ఓర్వకల్లు మండలం బైరాపురం లొద్దిపల్లె గ్రామంలో గౌరీ చరితారెడ్డి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలందరికీ కూటమి మేనిఫెస్టో పథకాలను వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి గోవిందరెడ్డి, మండల నాయకులు నన్నూరు విశ్వేశ్వరరెడ్డి, కాంతారెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, పాలకొలను సుధాకర్ రెడ్డి, బైరాపురం గ్రామ నాయకులు
న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగమణి, ఆదినారాయణ రెడ్డి, శేషిరెడ్డి, వెంకటాద్రి, జనార్దన్ రెడ్డి, జగదీష్, లొద్దిపల్లి గ్రామ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, గిట్టయ్య, కల్లూరు మండలం నాయకులు పసుపల ప్రభాకర్ రెడ్డి మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లొద్దిపల్లె గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే లొద్దిపల్లె గ్రామంలోని సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఉన్నప్పుడు మనకు ఎన్ని వచ్చినాయి. ఈ రోజు ఆయన పరిశ్రమలు ఇప్పుడు ఓర్వకల్లు మనకి ఇండస్ట్రియల్ హబ్ గా చేయడం వల్ల ఇవన్నీ పొలాలు పోతున్నందుకే మన పొలాలు ఇంత రేట్లు వచ్చినాయి. ఈ రోజు పరిశ్రమలు వస్తున్నందుకే ఉక్కు పరిశ్రమ వచ్చా, సోలార్ పరిశ్రమ వచ్చా, ఎయిర్పోర్ట్ విమానాశ్రయం వచ్చా, ఇవన్నీ వచ్చినందుకే ఈ రోజు ఆ రోజు మనకి 1,00,000 రూపాయలు పోయేది ఈ రోజు కోట్లలో పోతా ఉంది పొలాలు. మీ పొలాలు అంత రేట్లు వచ్చినాయి. గతంలో ఉండిందా ఇది? అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ పిల్లలకు కూడా, చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఆయన ఖచ్చితంగా ఆయనకు సంపద సృష్టించడం, అది నలుగురికి పంచడం ఆయనకే తెలుసు. కాబట్టి మీరు ఈసారి ఓటు ఆలోచించి వేయమని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరేసే ఓటు మన ఆస్తులు రక్షణగా ఉంటది. మీరేసే ఓటు మీకు స్వేచ్ఛగా బతకడానికి ఉంటది. మీరేసే ఓటు మీ ప్రాణాలకు కూడా రక్షణగా ఉంటది. కాబట్టి ఆలోచించి ఓటేయండి. రేపు తప్పకుండా మీరు మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటే సైకిల్ గుర్తుకు ఓటేసుకొని ఆయన ఇంకా మనకి ఎన్నో పథకాలు తీసుకొస్తా ఉన్నారు. గతంలో కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత అన్ని రద్దు చేస్తున్నారు. తాగునీటి సమస్య ఉందని చెప్తున్నారు. నాయన మాది ప్రభుత్వం అధికారంలో లేదు, ఇప్పుడు వస్తుంది. పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. కాబట్టి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చూడమ్మా, ఇప్పుడు మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చెప్పారు. అంటే తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉంది ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో. అంతేకాకుండా ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయని మీరందరూ మేము తిరుగుతూ ఉంటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎమ్మెల్యేను గెలిపించినారు, సర్పంచ్ని గెలిపించినారు, ఎంపీటీసీలు అయినారు, జెడ్పీటీసీలు అయినారు. మరి ఏం చేస్తున్నారు నాయన? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పనన్నా చేస్తున్నారా వాళ్ళు? చూడు, మరి ఎవరు చేయలే. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇక్కడ ఎస్సీ కాలనీకి నీళ్లు ఇచ్చింటే అమ్మ ఆ నీళ్ళని మీరు ఇచ్చిన పుణ్యమే తాగుతా ఉన్నామని చెప్తా ఉన్నారు అక్కడ ఉండే. చూడండి, మరి మనమా ఇప్పుడు కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం. తప్పకుండా రేపు జరగబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకి రాబోతుంది. తప్పకుండా గెలిచిన తర్వాత మీకు ఎస్సీ కాలనీకి ఒకటి కమ్యూనిటీ లెట్రిన్ ఒకటే చోట, బీసీ కాలనీలా ఏర్పాటు చేస్తాం. తాగడానికి నీళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అలా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎస్సీ కాలనీలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, బీసీ కాలనీలో కూడా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా సమస్యలు తీరుస్తాము. మనది ఏ విధంగా అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎమ్మెగనూరు 18వ వార్డులో ఈరోజు 18వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సోమేష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా పట్టణంలో గడప గడపకు తిరుగుతూ మన ప్రభుత్వంలో జరిగిన మేలును చెబుతూ జగనన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక అమ్మగారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను సోమేష్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్దపర్తి, బుజ్జి, నరసింహులు, రాఘవేంద్ర, శ్రీనివాసులు, కొండాపూర్ అబ్రహాం, వార్డు కన్వీనర్లు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణపై మంత్రాలయం నియోజకవర్గ స్థాయి పీఓలు, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. వారితో పాటు అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళి,
పీఓలు ఏపీఓలు పాల్గొన్నారు. ఓకే, సో ఈ డోర్ లాక్ కావాలి. డోర్ లాక్ అయితేనే మనం కరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినట్టు. ఓకే, డోర్ లాక్ చేస్తాం. లాక్ అయింది చూడండి సిస్టమేటిక్గా. ఓకే, ఇది లాక్ అయిన తర్వాత to ballot unit 1 to VVPAT to control unit. 4 మెషిన్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. BU2 BU1 VVPAT కంట్రోల్ యూనిట్ మనసులో ఉండిపోవాలా. BU2ని 1ని ఇంటర్చేంజ్ చేయకండి. 2 1 VVPAT అండ్ కంట్రోల్ యూనిట్ ఈ సీక్వెన్స్ లో కనెక్ట్ చేయండి. ఎప్పుడైనా ముందు బ్యాలెట్ యూనిట్ 2 తీసుకుంటారు, 1 కనెక్ట్ చేస్తారు. పైన 2 1 అనేది టాప్ రైట్ కార్నర్ లో అది 1 or 2 అని మేమే సెట్ చేసి ఇస్తాం. మేమే సెట్ చేసి ఇచ్చిన దాంట్లో 2 నుంచి 1కి, 1 నుంచి VVPATకి, VVPAT నుంచి కంట్రోల్ యూనిట్కి. ఇంతే సీక్వెన్స్. తర్వాత తంబ్రూన్ 3 స్లీపింగ్ పొజిషన్లో ఉండే VVPAT స్టాండింగ్ పొజిషన్లోకి రావాలా. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. 4th స్టెప్ ఇస్ కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయడం. 4 స్టెప్పులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, కనెక్షన్స్ ఇచ్చాము. బీప్ సౌండ్ వస్తూ ఆన్ బటన్ కూడా కనపడుతుంది. గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత దీని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది అది. సో టోటల్ ఓట్స్ ఏమి లేవు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో చూపిస్తుంది. సో మాక్ పోల్ చేసేటప్పుడు ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ తెలుసు, కంట్రోల్ యూనిట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఓపీఓ. మిగతా ఏపీఓ కానీ పీఓ కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తూ మాక్ పోల్ని రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరికి ఎన్ని పడుతున్నాయి అనేది. ఫస్ట్ ప్రొసీజర్ ఏమి, 50 ఓట్లు. ఆలూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణపై ఆలూరు నియోజకవర్గ స్థాయి పీఓలు ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఆలూరు రిటర్నింగ్ అధికారి రాము నాయక్, పీఓలు ఏపీఓలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So please concentrate on connecting the machines today. మీరు థియరీ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు విన్నారు. మీకు థియరీ తెలియక కాదు. సో నాకు ఈరోజు ఎఫర్ట్ కూడా నేను థియరీ మీద పెట్టాను. జస్ట్ రిఫ్రెషర్గా చెప్తాను. కాసేపు ప్రాక్టీస్ చేయాలి. అందరూ ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఒకసారి కనెక్ట్ చేయటము, మాక్ పోల్ చేయటము చేయాలి. అండ్ 2 మాక్ పోల్స్ చేయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. చెప్పేది కానీ మీరు కొత్తగా తెలుసుకునేది కానీ ఏమీ లేదు. కానీ కొత్తగా ఉండేది ఏంటి, ఎందుకు మీకు 3వ ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనడానికి, ఇంతకుముందు మీరు ఎలక్షన్ చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడు కర్నూలు జిల్లాలో చూడండి, ఈసారి మొదటిసారి జరగబోయేది 2 వస్తాయి. ఇదైతే ఎప్పుడు వాళ్ళు చేయాలి. ఇంతకుముందు నేను ఎలక్షన్ చేశాను అనుకున్న వాళ్ళకి చెప్తున్నా, ఈ పరిస్థితి అయితే మనం నేను కూడా ఇంతకుముందు ఎలక్షన్ చేశాను, నేను ఎప్పుడు చూడలేదు. సో ఈ 2 బ్యాలెట్ యూనిట్లు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలా, ఏ విధంగా మాక్ పోల్ చేయాలనేది మళ్ళీ ఒకసారి మీకు చెప్దాము అని 3rd ట్రైనింగ్కి పిలవడం జరిగింది. సో ఈరోజు మీకు మళ్ళీ టెండర్ బ్యాలెట్ ఏంది అవన్నీ చెప్పడానికి కాదు, చెప్తాం కావాలంటే ఒక 10 నిమిషాలు. కానీ ఫర్ మీ ద పర్పస్ ఆఫ్ 3rd ట్రైనింగ్ ఇస్ టు టెల్ యూ దేర్ ఆర్ 2 BUs ఫర్ పార్లమెంట్. నాకు 20 మంది క్యాండిడేట్లు, అసెంబ్లీకి 6 గారికి 12 అంటే మొత్తం 13 ఇంక్లూడింగ్ నోటా 13 క్యాండిడేట్స్, 2 బ్యాలెట్ యూనిట్లు. సో కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరూ వెళ్ళేలోపు 2 బ్యాలెట్ యూనిట్ని కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మీరు అటెండ్ అయ్యారు. నేను మళ్ళీ మొత్తము ఆవు పాటలు చెప్పక్కర్లేదు కదా. మొత్తం మొదటి నుంచి ఆవు ఉన్నది, ఆవుకు 4 కాళ్ళు ఉన్నది చెప్పక్కర్లేదు కదండి. కానీ ఎందుకు 3వ ట్రైనింగ్ పెట్టామండి? దేర్ ఇస్ అ రీజన్. 3rd training something which has not happened before in Kurnool district candidates, which is why you will have 2 ballot units. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. So it is very important for me to have the 3rd training to tell you that how to connect 2 ballot units. That is the only purpose అనుకోండి. That is the major purpose. Otherwise మీకు 17C అంటే ఏమిటి, PO డైరీ అంటే ఏమిటి, PO రిపోర్ట్ అంటే ఏమిటి, ఏమేమి రాసుకొని రావాలి, మీకు అవగాహన ఉంటే అది 10 నిమిషాల్లో చెప్తారు. డోంట్ వేస్ట్ టైం ఆన్ దట్. మీకు అందరికీ PO హ్యాండ్ బుక్ ఇచ్చాం కదా, చదువుకున్నారు కదా. చదువుకోకపోయినా ఇంకా 5 రోజులు టైం ఉంది, 5-6 రోజులు టైం ఉంది, చదవండి. సో ఆల్రెడీ మీకు ఇచ్చిన పుస్తకంలో నేను చెప్పట్లేదు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.